ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానమ్మ, మా అమ్మ చేసిన తప్పేంటి? అత్త, మా అమ్మని ఎందుకు ద్వేషిస్తున్నావు? మా నాన్నను ప్రేమించి పెళ్లి చేసుకొని ఈ ఇంటి కోడలుగా రావడమే తను చేసిన తప్ప? విహారీ, ఒక పెళ్లి జరిగితే దాని కారణంగా బంధాలు బంధుత్వాలు ముడిపడాలి, బలపడాలి. అంతేకాని భారమై దూరం కాకూడదు. నీకు మా ద్వేషం కనిపిస్తుంది కానీ కారణం కనపడదు. చెప్పినా అర్థం కాదు కూడా. వదిలే. మీరు సరైన కారణం చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది. విహారీ, నీకు విషయం పూర్తిగా తెలీదు. తెలిసినా నీకు అర్థం కాదు. అర్థం అవుతుంది అత్త. ఎవరు ఎవరిని బాధ పెడుతున్నారో బాగా అర్థం అవుతుంది. అమ్మ కొంగు చాటున పెరిగావు. నీకు మా మీద ద్వేషం బాగా నూరిపోసిందని అర్థమవుతుందిరా విహారీ. మీ మీద ద్వేషమే ఉండుంటే మీ షష్టి పూర్తి కోసం ఆ పనులన్నీ నేను ఆపుకొని ఇక్కడికి ఎందుకు వస్తానమ్మా? మీ మీద ప్రేమ ఉండబట్టే కదా. అది నిజమని మమ్మల్ని నమ్మమంటావా విహారీ? మీరు నమ్మినా నమ్మకపోయినా మా అమ్మ ఎప్పుడు మీ గురించి చెడుగా చెప్పలేదు. కానీ మీరే మా అమ్మను గౌరవించడం కాదు కదా, కనీసం మనిషిలా కూడా ఎప్పుడు చూడలేదు. మీ ద్వేషం పోవాలంటే నేనేం చేయాలో చెప్పండి, నేనేదైనా చేస్తాను. ఏం అడిగినా చేస్తావా? ఏం అడిగినా చేస్తావా? ఏం అడిగినా చేస్తావా? ఏం అడిగినా మా అమ్మ కోసం నేనేదైనా చేస్తాను. అయితే మీ అమ్మ కారణంగా ఈ ఇంటికి దూరమైన నా పెద్ద కూతురు, అదే నీ పెద్దత్త పద్మాక్షిని మా షష్టి పూర్తికి తీసుకునిరా. అప్పుడు ఆలోచిద్దాం. ఎరా, మాటలేవేంటి? ఏ నీ వల్ల కాదు కదూ? ఎందుకంటే తను రావటం మీ అమ్మకిష్టం లేదు కదా. అంతేనా? సరే నానమ్మ, మీరు అడిగినట్టుగా పెద్దత్తయ్యని మీ షష్టి పూర్తికి నేను తీసుకొస్తాను. మీ షష్టి పూర్తికి నేను తీసుకొస్తాను. మీ షష్టి పూర్తికి నేను తీసుకొస్తాను. షష్టి పూర్తికి నేను తీసుకొస్తాను. అప్పుడన్నా మా అమ్మని మీరు ఈ ఇంటి మనిషిగా చూస్తారా? ముందు తీసుకురా, తర్వాత చూద్దాం. బాగున్నావా వదినా? బాగున్నాను వదినా. కారు దిగ్గానే హారతి ఇచ్చారు కదా, మళ్ళీ ఇదెందుకు? ఊర్లో నుంచి వచ్చాం కదమ్మా, ఎన్ని కళ్ళు పడ్డాయో ఏంటో అని ఇలా దిష్టి తీస్తారు. నోను, నాకు ర్యాషెస్ వస్తాయి. ఇదిగో అల్లుడికి బొట్టు పెట్టవేంటి? నో, నాకు ఇలాంటి సెంటిమెంట్స్ నచ్చవు. సరే సరే పదండి. వీళ్ళేం మారలేదు. చూసి చాలా ఏళ్ళైంది కదా, ఇల్లంతా ప్రేమగా చూసుకుంటున్నావా చెల్లాయ్? అవునన్నయ్య. సరే, ఇంకా మేము విడిదింటికి వెళ్తాం. ఫ్రెష్ అవ్వాలి కదా. అదేంటమ్మా, నీ కోడల్ని పలకరించకుండానే వెళ్ళిపోతావా? పిలుస్తానుండు.
అమ్మా కనకం, ఆ నాన్న అత్తయ్య వాళ్ళు వచ్చారమ్మా, బయటికి రామ్మా. వస్తున్నాను. చెల్లాయ్, ఇదిగో నీ కోడలు కనకం. మీ అత్తయ్య మావయ్య. నమస్తే అత్తయ్య. నమస్తే మావయ్య. నమస్తే అమ్మా, బాగున్నావు అమ్మా? ఆశ్రిత నీకు ఆడపడచమ్మా. ఇదిగో అవినాష్ బావా. నమస్తే. మేమేమైనా ఓల్డ్ పీపులా నమస్తే పెడుతున్నావు? అది మన సంస్కారం అమ్మా, అది మన పద్ధతి అని అలా పెడుతోంది. కనకం ఇంగ్లీష్ లో కూడా మాట్లాడుతుందమ్మా. ఇస్ ఇట్? 90% మార్కులతో పాస్ అయిందమ్మా. అమ్మ కనకం, ఇంగ్లీష్ లో మాట్లాడే తల్లి. హాయ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఈస్ కనక మహాలక్ష్మి. ఓకే, వాట్ డు యు డు? యా, ఐ డూ వాట్ డు హౌ ఆర్ యూ బావా? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఈ ఇంగ్లీష్ కి 90% వచ్చిందంటే గ్రేట్. మరి పెళ్లి చేసుకుని మీతో పాటు అమెరికా రావాలి కదమ్మా, అందుకే చదివించాను. మామ్, ఐ బ్యాడ్లీ నీడ్ ఏ షవర్. లెట్స్ గో. ష్యూర్ అన్నయ్య, మేము వెళ్ళి ఫ్రెష్ అవుతాం. సరే సరే. రే గోపి, చెల్లెమ్మ వాళ్ళని విడిదింటికి తీసుకెళ్ళు. అలాగే. మీరు పదండమ్మా, మీ లగేజ్ అవి కారులో ఉన్నాయి కదా, నేను తీసుకొస్తాలే. రండి రండి రండి. నా బంగారు తల్లి, ఎంత బాగా మాట్లాడావో ఇంగ్లీష్ లో. ఏమే గౌరీ, అమ్మాయికి దిష్టి తీ. అమ్మతో దిష్టి తీయించుకున్నాక అత్తయ్య వాళ్ళకి నీ చేతులతో కాఫీ తీసుకెళ్ళమ్మా, సరేనా? బట్టలు మార్చుకుని తీసుకువెళ్తాను నాన్న. అలాగే తల్లి, నీ ఇష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.